మహాశివరాత్రి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని మన వైపు చూసేలా చేయగలిగే అత్యంత అరుదైన రోజు. ఈ మహాశివరాత్రి ఎంతటి శక్తివంతమైన రోజు అంటే, ఈ ఒక్క రోజు పొరపాటున శివుణ్ణి పూజించినందుకే తన గత జన్మలో ఒక దొంగలా జీవించిన గుణనిధి మరుసటి జన్మలో కుబేరుడయ్యాడు. నాస్తికుడైన కన్నప్ప భక్త కన్నప్పగా మారాడు. అయితే శివరాత్రి ఇంతటి శక్తివంతమైన రోజు అయినప్పటికీ మనం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాగరణ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ 190 మంది ఎగ్జాక్ట్ గా ఏ రీజన్ వల్ల శివరాత్రి జరుపుకుంటామని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తారు తప్ప ఒక్కరికి కూడా క్లియర్ కట్ క్లారిటీ లేదు. అందుకే ఈ రోజు మీరు చూడబోతున్న ఈ ఒక్క వీడియోతో శివరాత్రి గురించి మీకు ఒక్కటంటే ఒక్క డౌట్ కూడా లేకుండా చేసే బాధ్యత నాది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లైక్, హైప్, షేర్ ఏది కుదిరితే అది చేసేసి చివరి దాకా చూడండి. నేను మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాను. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్. వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. ముందుగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం శివరాత్రిని జరుపుకోవడం వెనుక 3 ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. ఆ 3 సంఘటనలు వేరే వేరే యుగాల్లో వేరే వేరే టైం పీరియడ్ లో జరిగాయి. సో ఇప్పుడు నేను నీకు ఆ 3 సంఘటనల్లో ముందు ఏది జరిగింది, ఆ తర్వాత ఏది జరిగింది అని ఒక ఆర్డర్ లో చాలా డీటెయిల్ గా చెప్పబోతున్నాను. నంబర్ 1, లింగోద్భవ కాలం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఉద్భవించిన తరువాత సత్యయుగం కూడా ఇంకా మొదలవ్వక ముందే బ్రహ్మ తన కర్తవ్యంగా సృష్టించడం మొదలు పెట్టుంటాడు. ఆ శ్రీ మహావిష్ణువు సృష్టిని నడిపించే బాధ్యతను తీసుకుని ఉంటాడు. అయితే ఒక రోజు బ్రహ్మ, విష్ణు ఎదురుపడి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనే ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది. అప్పుడు బ్రహ్మ, ఈ సృష్టిని సృష్టించేదే నేను లేకపోతే ఈ సృష్టి ఎక్కడిది, ఈ జీవం ఎక్కడిది, సో నేనే గొప్ప అని అన్నాడు. దానికి విష్ణువు, నువ్వు సృష్టించిన సృష్టిని నేను నడిపించకపోతే నీ సృష్టి ఎక్కడిది, ఈ జీవం ఎక్కడిది, సో నేనే గొప్ప అని అన్నాడు. ఈ ఆర్గ్యుమెంట్ ఎంతసేపటికి ఎండ్ అవ్వకపోయేసరికి దేవదేవులు సైతం అయోమయంలో పడిపోవడంతో ఆ పరమేశ్వరుడే వాళ్ళిద్దరి మధ్య ఒక అంతం లేని అగ్నిస్తంభంలో ప్రత్యక్షమయ్యి, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ అగ్నిస్తంభం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయిందో తెలుసుకోగలుగుతారో వాళ్ళే గొప్ప అని అన్నాడు. దాంతో వెంటనే విష్ణువు వరాహ రూపంలోకి మారి ఆ అగ్నిస్తంభం ఎక్కడ మొదలైందో కనుక్కోవడానికి కిందకు వెళ్తాడు. బ్రహ్మ ఒక హంసను తన వాహనంగా చేసుకుని ఆ స్తంభం ఎక్కడ ఎండ్ అయిందో తెలుసుకోవడానికి పైకి వెళ్తాడు. అలా కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ అగ్నిస్తంభం ఎక్కడ మొదలైందో ఎక్కడ ఎండ్ అయిందో కనుక్కోలేకపోవడంతో బ్రహ్మ పైనుండి కిందకు వస్తున్న ఒక మొగలి పువ్వును చూసి, నువ్వు అసలు ఎక్కడి నుండి వస్తున్నావు అని ఆ పువ్వును అడిగినప్పుడు, నేను శివుడి తలపై నుండి కింద పడుతున్నాను అండ్ నేను పడడం మొదలయ్యి ఇప్పటికే కొన్ని వేల దివ్య సంవత్సరాలైంది అని చెప్పడంతో ఆ అగ్నిస్తంభం ఎక్కడ ఎండ్ అయిందో తెలుసుకోవడం అసాధ్యమని భావించి ఆ మొగలి పువ్వుతో, నేను నిన్ను పై నుండి తీసుకుని వస్తున్నాను అని అబద్ధం చెప్పు అని కన్విన్స్ చేస్తాడు. దానికి ఆ పుష్పం ఒప్పుకుంటుంది. అండ్ అదే టైంకి అక్కడికి వచ్చిన కామధేనువును కూడా అదే అబద్ధం చెప్పమని బ్రహ్మ కన్విన్స్ చేసి పరమేశ్వరుడి దగ్గరకు తీసుకొచ్చేస్తాడు. అయితే అప్పటికే విష్ణువు, ఆ అగ్నిస్తంభం ఎక్కడ మొదలైందో నేను కనుక్కోలేకపోయాను అని శివుడి దగ్గర ఒప్పేసుకుని ఉంటాడు. కానీ అలా ఒప్పుకోవడానికి అహమొడ్డొచ్చిన బ్రహ్మ మాత్రం ఆ పుష్పాన్ని తానే తీసుకొచ్చాడని, కావాలంటే మీరే అడగండి అని పరమేశ్వరుడికి చెబుతాడు. అప్పుడు శివుడు ఆ పుష్పం వైపు, కామధేనువు వైపు చూసినప్పుడు మొగలి పువ్వు అవును అని చెప్పేస్తే, కామధేనువు మాత్రం తలతో అవునని, తోకతో కాదని చెప్తుంది. అయితే ఆ అగ్నిస్తంభం అంతాన్ని కనుక్కోవడం అసాధ్యమని, వాళ్ళు అబద్ధం చెబుతున్నారని ఆల్రెడీ శివుడికి తెలుసు కాబట్టి అబద్ధం చెప్పినందుకు గాను ఇకపై బ్రహ్మకు భూలోకంలో ఎటువంటి పూజలు జరగవని, ఆ మొగలి పువ్వు పూజకు పనికిరాని పువ్వుగా మిగిలిపోతుంది అని శపించి, కామధేనువు తలతో అబద్ధం, తోకతో నిజం చెప్పినందువల్ల దాని తలకు నమస్కరించకూడదని, తోక వైపు పూజించొచ్చు అని శాసించాడు. ఇక తాను చేసిన తప్పును తెలుసుకున్న బ్రహ్మ తన అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించిన అగ్నిలింగం రూపంలో భూలోకంలో కొలువు తీరమని పరమేశ్వరుణ్ణి కోరాడు. అయితే బ్రహ్మ కోరిక ప్రకారం ఆ అగ్నిలింగమే దిక్కులు పెక్కటిల్లేలా భూమి మీద పడి అరుణాచలంలోని అరుణగిరి అనే ఒక కొండగా మారిపోతుంది. అయితే ఈ సంఘటన మొత్తం సత్యయుగం ఇంకా మొదలు కూడా అవ్వకముందే చతుర్దశ తిథి అనే ఒక టైం పీరియడ్ లో జరుగుతుంది. ఆ చతుర్దశ తిథి రోజు పరమేశ్వరుడు బ్రహ్మ, విష్ణువులిద్దరికి జ్ఞానోదయం చేశాడు కాబట్టి అప్పటి నుండి ఆ తిథిని మహాశివరాత్రిగా పిలవడం మొదలైంది. సో ఇది శివరాత్రి అనే ఒక పదం పుట్టడం వెనుకున్న మొట్టమొదటి సంఘటన. ఇప్పుడు మనం రెండో సంఘటన గురించి మాట్లాడుకుందాం. అదే క్షీరసాగర మదనం. పూర్వం దుర్వాస మహర్షి ఒక రోజు తన ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా తన ఎదురుగా ఇంద్రుడు తన ఐరావతం మీద ఎదురొస్తాడు. అయితే ఇంద్రుడిని చూసిన దుర్వాస మహర్షి ఆయన్ని పలకరించి ఆయనకు ఒక పవిత్రమైన పూలదండను ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోతాడు. అయితే ఇంద్రుడికి దేవదేవులకే అధిపతిని అన్న గర్వం ఉండడంతో ఆ పూలమాలను ఐరావతం మీదకు విసిరేస్తాడు. అది కాస్త కింద పడి ఐరావతం తొక్కేసి అక్కడ నుండి వెళ్లిపోతుంది. అయితే తన పని పూర్తి చేసుకుని అటుగా తిరిగి వచ్చిన దుర్వాస మహర్షికి కింద పడి నలిగిపోయిన ఆ పవిత్ర పూలమాల కనిపించడంతో కోపంతో రగిలిపోయి, దేవదేవులకు అధిపతి అన్న గర్వంతోనే కదా ఇంతటి పవిత్రమైన మాలను అవమానించావు, ఇక నుండి నీకు, నీ దేవుళ్లకు ఎటువంటి శక్తులు ఉండవు అని శపించేశాడు. అంతే, ఒక్కసారిగా దేవుళ్ళు శక్తిని కోల్పోవడం, విషయం తెలుసుకున్న అసురులు స్వర్గంపై దండెత్తడం, స్వర్గాన్ని ఆధీనంలోకి తీసుకోవడం మెరుపు వేగంతో జరిగిపోతాయి. ఇలానే వదిలేస్తే సృష్టి మొత్తం అల్లకల్లోలమైపోతుంది అని భావించి దేవదేవులు శ్రీ మహావిష్ణువు
మహావిష్ణువు దగ్గరకు వెళ్లి సహాయం కోరినప్పుడే దుర్వాస ముని శాపానికి తిరుగులేదని, ఆయన శాపాన్ని పోగొట్టి దేవుల శక్తిని వెనక్కు రప్పించడానికి ఉన్న ఒకే ఒక పరిష్కారం అమృతం మాత్రమే అని చెప్తాడు. అయితే సముద్ర మదనం చేసేంత శక్తిహీనులైన దేవులకు లేకపోవడంతో అసురులను సహాయం కోరి అమృతాన్ని బయటకు తిమ్మని, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని శ్రీ మహావిష్ణువు మాటిచ్చాడు. దాంతో దేవుళ్ళందరూ వాళ్ళకు కూడా అమృతాన్ని ఇస్తాము అని చెప్పి అసురులను ఒప్పించి సముద్ర మదనం మొదలు పెట్టేందుకు మందర పర్వతాన్ని ఒక కవ్వంగా, శివుడి మెడలో ఉండే వాసుకుని ఒక తాడులా చేసుకుని దేవుళ్ళు తోకవైపు, అసురులు తలవైపు పట్టుకొని ఆ పర్వతాన్ని చిలకడానికి ట్రై చేస్తారు. అయితే ఆ పర్వతం భూమి లోతుల్లోకి చొచ్చుకొని పోయిండడంతో అంగుళం కూడా కదలదు. ఇక ఏం చేయాలో అర్థం కాక దేవుళ్ళు అసురులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నప్పుడే సడన్ గా ఒక భూకంపం వచ్చినట్టుగా నేల మొత్తం దత్తరిల్లిపోయింది. ఆ మందర పర్వతం కాస్త ఒక్కసారిగా నీటి నుండి కొంచెం పైకి లేచింది. అసలు ఏం జరుగుతుందా అక్కడ అని అందరూ ఆశ్చర్యపోతున్నప్పుడే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే సముద్రంలో తన కూర్మావతారంలో ఉద్భవించి ఆ పర్వతాన్ని తన మీద మోస్తూ దాన్ని పైకి లేపాడు అని తెలుసుకుని ఇక దేవుళ్ళు అసురులు ఇద్దరు మనం మజ్జిగ చిలికినట్టుగా ఆ సముద్ర మదనంలో అంతటి పర్వతాన్ని చిలకడం మొదలు పెట్టారు. అలా చిలికి చివర్లో అయితే అమృతాన్ని సాధించారు. ఆ అమృతాన్ని అసురులు తాగకుండా శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి వాళ్ళను డైవర్ట్ చేసి వాళ్ళ తలలు కూడా నరికేశాడు. కానీ ఆ అమృతం పుట్టడానికన్నా ముందు ఆ సముద్రం నుండి కామధేనువు, కల్పవృక్షం, అప్సరసులు లాంటి ఎన్నో శక్తులు పుట్టినట్టే ఒక అతి భయంకరమైన విధ్వంసం కూడా పుట్టింది. అదే కాలకూట విషం. ఆ విషం ఎంత భయంకరమైనదంటే అది అక్కడున్న ఏ దేవుడిని తాకినా, ఏ అసురుడికి పాకినా క్షణంలో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. దాంతో ఏం చేయాలో అర్థం కాని దేవదేవులందరూ ఒక్కసారిగా కళ్ళు మూసుకొని వాళ్ళ మనసులో ఒకే ఒక్క పేరును తలుచుకున్నారు. ఆయనే కాలచక్ర నియంత్రుడు, శ్వేత వృషభ వాహనుడు, త్రిపురనాశక రక్షకుడు అయిన పరమేశ్వరుడు. ఒక్కసారిగా పరమేశ్వరుడు వాళ్ళ ఎదురుగా దూకి ఆయన నోటిని తెరిచి ఆ కాలకూట విషం మొత్తాన్ని ఆయన గొంతులో నిలుపుకుంటాడు. ఇక ఆ క్షణం నుండే ఆయనకు నీలకంఠుడు అనే పేరు కూడా పుట్టింది. అయితే ఈ కాలకూట విషయాన్ని శివుడు స్వీకరించింది కూడా అప్పుడు సత్యయుగం ఇంకా మొదలవ్వక ముందు అగ్నిస్తంభంలో వచ్చి బ్రహ్మ విష్ణువులిద్దరికి జ్ఞానోదయం కలిగించాడు కదా, చతుర్దశ తిథి. ఎగ్జాక్ట్ గా ఆ చతుర్దశ తిథిలోనే మళ్ళీ ఈ కాలకూట విషయం ఇన్సిడెంట్ కూడా జరిగింది. కాకపోతే ఇది సత్యయుగం మొదటి దశలో జరిగింది. అది సత్యయుగం ఇంకా మొదలవ్వక ముందే జరిగింది. ఇక మూడో సంఘటన, అతి ముఖ్యమైన సంఘటన, శివ పార్వతుల కళ్యాణం. అయితే క్షీరసాగర మదనం జరిగిన కొంతకాలానికి అదే సత్యయుగంలో ఒకరోజు శివుడి మామైన దక్షుడు దక్ష యజ్ఞాన్ని నిర్వహిస్తున్నప్పుడు శివుడిని సతీదేవిని ఆహ్వానించకపోయినా తన తండ్రే కదా అన్న భావంతో సతీదేవి ఆ యజ్ఞానికి వచ్చినందుకు దక్షుడు సతీదేవి గురించి, శివుడి గురించి చాలా అవమానపరుస్తూ మాట్లాడతాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయిన సతీదేవి అక్కడ హోమం జరుగుతున్న అగ్నిగుండంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు తన శివగణాలతో దక్షయజ్ఞంలో అడుగుపెట్టి అక్కడున్న ప్రతి ఒక్కరిని ఊచకోత కోసేసి సతీదేవి మృతదేహాన్ని చేతిలో పట్టుకుని కోపంతో రుద్రతాండవం చేస్తూ ముల్లోకాలను నాశనం చేయబోతాడు. దాన్ని ఆపడానికి ఇక ఏ దారి లేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలి సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేస్తాడు. ఆ 51 ముక్కలు ప్రపంచం మొత్తంలో ఖండాలుగా పడిపోతాయి. అయితే అందులో 18 భాగాలు మాత్రం మన భారతదేశంలో పడ్డాయి. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా చెప్పుకుంటాం. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత శివుడు సతీదేవిని కోల్పోయిన బాధతో హిమాలయాల్లో ఒంటరిగా కూర్చొని కొన్ని వేల సంవత్సరాల పాటు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అలా సత్యయుగం ముగిసిపోతుంది, త్రేతాయుగం మొదలైపోతుంది. కానీ శివుడు మాత్రం అంగుళం కూడా కదలకుండా అక్కడే కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అయితే ఆయన తపస్సును భంగం చేసిన, ఆయన్ని కదిలించడానికి ప్రయత్నించిన ఎవరు ఏంటి అని చూడకుండా తన మూడో కంటితో భస్మం చేసి పడేస్తాడు అని దేవదేవులకు కూడా తెలుసు. కాబట్టి ఎవ్వరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళడానికి కూడా ధైర్యం చేయరు. అయితే ఆయన్ను తిరిగి మామూలు స్థితికి తీసుకుని రాగలిగేది ఒక్క సతీదేవి మాత్రమే అని బ్రహ్మదేవుడికి కూడా తెలుసు. కాబట్టి హిమాలయ రాజ్యానికి రాజైన హిమవంతుడు అనే ఒక రాజుకు కూతురుగా సతీదేవిని పార్వతీదేవిగా మళ్ళీ పుట్టిస్తాడు. అయితే పార్వతీదేవికి తనే సతీదేవి అని తెలీదు. కానీ చిన్నప్పటి నుండి ఆ రాజభవనం నుండి కైలాస పర్వతాన్ని చూస్తూ ఎప్పుడు శివుడి కథలనే వింటూ తెలియకుండానే పరమేశ్వరుడి మీద అపారమైన ప్రేమను పెంచుకుంటుంది. ఎలాగైనా పరమేశ్వరుని వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకుంటుంది. అయితే ఆ శివ పార్వతులను కలపడానికి ఆ నారదుడే ఒకరోజు హిమాలయ రాజ్యానికి వచ్చి పార్వతీదేవి శివుడిని ప్రేమిస్తోందని తనను పరమేశ్వరుడికిచ్చి పెళ్లి చేయమని హిమవంతుడిని కోరుతాడు. ఇక్కడ హిమవంతుడికి పార్వతీదేవిని శివుడికిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక పార్వతీదేవిని కన్విన్స్ చేయడానికి ఎంత ట్రై చేసినా పార్వతీదేవి మాత్రం శివుడిని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని కరాఖండిగా చెప్పేయడంతో ఇక చేసేది ఏమీ లేక పార్వతీదేవిని తీసుకుని ధ్యానంలో కూర్చున్న పరమేశ్వరుడి దగ్గరకు వెళ్లి, పరమేశ్వర నన్ను క్షమించండి, మీ ధ్యానాన్ని భంగపరిచే ఉద్దేశంతో నేను ఇక్కడికి రాలేదు. నా కుమార్తె పార్వతి మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని పంతం పట్టి కూర్చొని నిత్యం మీ గురించే ఆలోచిస్తూ తప్పించిపోతోంది. అందుకే నా కుమార్తెను ఇక్కడే వదిలేసి వెళ్లిపోతున్నాను. ఇకపై తాను ఇక్కడే ఉంటూ మీ సేవలు చేసుకుంటూ మీ అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. అయితే ఇదంతా ధ్యానంలో ఉన్న పరమేశ్వరుడు వింటున్నప్పటికీ ఆ
మాటలకు స్పందించకుండా ధ్యానాన్ని కొనసాగిస్తాడు. ఇక ఆ రోజు నుండి పార్వతీదేవి పరమేశ్వరుడికి రకరకాల పూజలు చేస్తూ ఆయన్నే సేవిస్తూ ఎప్పుడు ఆయన కళ్ళు తెరిచి తనను భార్యగా స్వీకరిస్తాడా అని తప్పించిపోతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు తారకాసురుడు అనే ఒక రాక్షసుడు కొన్ని వేల సంవత్సరాల పాటు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుని తనకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరుతాడు. అయితే బ్రహ్మ అమరత్వం ఇవ్వడం కుదరదు అని చెప్పడంతో ఎలాగో శివుడి భార్య అయిన సతీదేవి మరణించింది. శివుడు కొన్ని వేల సంవత్సరాల నుండి ధ్యానంలోనే ఉండిపోయాడు కాబట్టి శివుడి కొడుకు చేతిలో మాత్రమే నా మరణం ఉండాలి అన్న వరం కోరితే అది అమరత్వంతోనే సమానం కదా అని భావించి అదే కోరికను వరంగా అడుగుతాడు. బ్రహ్మ కూడా ఆ వరాన్ని ఇచ్చేసి వెళ్లిపోతాడు. అంతే. ఇక బ్రహ్మ వరం ఉందన్న అహంకారంతో దేవదేవులను సైతం ముప్పు తిప్పలు పెట్టడం మొదలు పెడతాడు. దాంతో దేవదేవులందరూ బ్రహ్మ దగ్గరకు చేరి తాను ఇచ్చిన వరం వల్ల తారకాసురుడు ఏం చేస్తున్నాడో వివరించి ఏదో ఒక ఉపాయం చెప్పమని అడుగుతారు. ఇక అప్పుడే బ్రహ్మ విష్ణు కుమారుడైన మన్మధుడిని పిలిచి ఎలాగైనా శివుడికి పార్వతీదేవి మీద ప్రేమ కలిగేలా చేయమని ఆజ్ఞాపిస్తాడు. దానికి మన్మధుడు సరే అని చెప్పి తన భార్య రతీదేవితో పాటు హిమాలయ ప్రాంతానికి వెళ్లి అక్కడే ధ్యానంలో నిమగ్నమై ఉన్న పరమేశ్వరుడిని తన పక్కనే ఆయనకు పూజలు చేసుకుంటున్న పార్వతీదేవిని చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా శివుడి ఛాతి మీదకు మన్మథ బాణాన్ని వదిలేస్తాడు. అంతే. కొన్ని వేల సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్న పరమేశ్వరుడు ఒక్కసారిగా కళ్ళు తెరవడంతో అలా కళ్ళు తెరిచినప్పుడు ఆయన కంటి నుండి కొన్ని కన్నీటి చుక్కలు భూమి మీద పడి ఈ రుద్రాక్షలుగా మారడం జరుగుతాయి. అయితే తన ధ్యానాన్ని భంగపరిచిన మన్మధుడిపై శివుడు పట్టలేని ఆగ్రహంతో తన మూడో కంటిని తెరిచి భస్మం చేసేస్తాడు. కనీసం పార్వతీదేవి వైపు తిరిగైనా చూడకుండా మళ్లీ ధ్యానంలోకి వెళ్లిపోతాడు. అయితే ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న మన్మధుడి భార్య రతీదేవి తన భర్త భస్మం అయిపోయాడు అన్న బాధతో పార్వతీదేవికి సంతానం అనేదే కలగదు అని శపిస్తుంది. కానీ అప్పుడే రతీదేవికి తారకాసురుడు గుర్తొచ్చి నీకు సంతానం కలుగుతుంది కానీ నీ గర్భం నుండి ఎప్పటికీ కలగదు అని ఆ శాపాన్ని సవరించి అక్క నుండి వెళ్లిపోతుంది. అయితే మన్మథ బాణం గుచ్చుకున్నప్పటికీ రోజు ఆయనకు పూజలు చేస్తున్నప్పటికీ పరమేశ్వరుడు కనీసం తన ముఖం కూడా చూడలేదు అన్న బాధతో పార్వతీదేవి అక్క నుండి వెళ్లిపోయి శివానుగ్రహం పొందడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఆయన కోసం ధ్యానం చేయడం మాత్రమే అని పార్వతీదేవి అర్థం చేసుకుని కైలాస పర్వతం నుండి శృంగి తీర్థానికి వెళ్లి ఒక నది ఒడ్డున ఉన్న శివలింగం దగ్గర కూర్చొని 60,000 సంవత్సరాల పాటు శివనామ స్మరణ చేస్తూ ధ్యానంలో ఉండిపోతుంది. అయితే ఒక రోజు పార్వతీదేవి ధ్యానం చేస్తున్న అదే నది ఒడ్డున ఒక ముసలి ఒక చిన్న పిల్లాడిని తరుముతూ ఆ పిల్లాడి కాలిని నోట్లో పెట్టుకుని నీటిలోకి లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఆ పిల్లాడు అమ్మా నన్ను కాపాడండి, అమ్మా నన్ను కాపాడండి అని అరవడం మొదలు పెడతాడు. అయితే సంతానమే కలగదు అన్న శాపమున్న పార్వతీదేవిని అమ్మా అని పిలిచి ఆ పిల్లాడు సహాయం కోరడంతో వెంటనే తన తపస్సు నుండి లేచి ఆ పిల్లాడి వైపుగా పరిగెట్టుకుంటూ వెళ్లి దయచేసి ఆ పిల్లాడిని వదిలేయమని, నీకు ఏం కావాలన్నా నేను ఇస్తాను అని పార్వతీదేవి ఆ ముసలికి మాటిస్తుంది. అప్పుడే ఆ ముసలి సరే నువ్వు అడిగినట్టుగానే ఈ పిల్లాడిని వదిలేస్తాను, కానీ నువ్వు 60,000 సంవత్సరాల నుండి చేస్తున్న నీ తపస్సు యొక్క ఫలితాన్ని నాకు ఇచ్చేస్తావా? ఒకవేళ ఇచ్చేస్తాను అంటే ఈ పిల్లాడిని వదిలేసి ఇక నుండి వెళ్లిపోతాను అని అంటుంది. అది విన్న పార్వతీదేవి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ తపస్సు ఫలితాన్ని ఇచ్చేయడానికి అంగీకరిస్తుంది. అప్పుడు ఆ ముసలి నవ్వుతూ ఇన్ని వేల సంవత్సరాల తపస్సు ఫలితాన్ని ఎవరో కూడా తెలియని ఒక పిల్లాడి కోసం నాకు దారబోస్తాను అంటున్నావు, నీకు నిజంగా శివుడి మీద ఇష్టం ఉందా అని అడుగుతుంది. దానికి పార్వతీదేవి నేను ఇప్పటిదాకా సంపాదించుకున్న తపో ఫలితాన్ని మళ్లీ వేల సంవత్సరాలు తపస్సు చేసి సంపాదించుకోగలను, కానీ నన్ను అమ్మా అని పిలిచి సహాయం కోరిన ఒక బాలుడికి నేను సహాయం కూడా చేయకపోతే నేను ఎంత తపో ఫలితాన్ని పొందితే మాత్రం ఏం లాభం అని అంటుంది. అంతే. ఒక్కసారిగా ఆ ముసలి కాస్త ముక్కంటిగా మారి పార్వతి నీకు నా మీద ఉన్న ప్రేమను నీ ధర్మాన్ని పరీక్షించడానికే ఇదంతా చేశాను, నేను పెట్టిన పరీక్షలో నువ్వు ఘన విజయాన్ని సాధించావు అని చెప్పి పార్వతీదేవిని తన భార్యగా పరమేశ్వరుడు అంగీకరిస్తాడు. దాంతో దేవదేవుల సమక్షంలో హిమవంతుడి ఇంట్లో ఘన వైభవంగా శివపార్వతుల వివాహం జరుగుతుంది. అయితే త్రేతాయుగంలో జరిగిన ఆ శివపార్వతుల పెళ్లి కూడా సత్యయుగానికి ముందు అగ్నిలింగంగా వెలిసి సత్యయుగంలో కాలకూట విషయాన్ని కూడా మింగిన అదే చతుర్దశ తిథిలో ఎగ్జాక్ట్ గా జరుగుతుంది. సో అందుకే శివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాం అని ఎవరిని అడిగినా కొంతమంది లింగోద్భవ కాలం కథ చెప్తారు, కొంతమంది క్షీరసాగరం గురించి చెప్తారు, ఇంకొంతమంది శివపార్వతుల పెళ్లి గురించి చెప్తారు. సో వాళ్ళు చెప్పే ఈ 3 కథలు కరెక్టే. కాకపోతే ఈ 3 కథలు లింగోద్భవ కాలం రోజు పుట్టిన అదే శివరాత్రి రోజున వేరే వేరే యుగాల్లో అదే చతుర్దశ తిథిలో జరిగాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ వీడియోలో మీరు శివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాం అన్న విషయంతో పాటు అరుణాచలం ఎలా పుట్టింది, 18 శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి, క్షీరసాగర మదనం ఎందుకు జరిగింది, శివపార్వతులు మళ్ళీ ఎలా ఒక్కటయ్యారు లాంటి రకరకాల విషయాలను ఈ ఒక్క వీడియోలో తెలుసుకున్నారు. సో మీ అందరికీ నేను స్టార్టింగ్ లో మాటిచ్చినట్టు శివరాత్రి గురించి ఒక్కటంటే ఒక్క డౌట్ కూడా లేకుండా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో ఆ డౌట్ ఏంటో కమెంట్ చేయండి. ఒకవేళ అన్ని డౌట్స్ క్లియర్ అయి ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో క్లియర్ అని కమెంట్ చేయండి. అండ్ నేను మీకోసం మన ఛానల్లో శివరాత్రి అనే ఒక ప్లేలిస్ట్ ని క్రియేట్ చేసి నేను ఇప్పటి వరకు చేసిన శివుడి కథలన్నీ అందులో అప్లోడ్ చేశాను. వీలైతే
ఇదైతే శివరాత్రి జాగరణ టైం. మళ్ళీ ఆ వీడియోలన్నీ చూడండి, వీలైతే మీ పిల్లలకు కూడా చూపించండి. ట్రస్ట్ మీ, శివరాత్రి రోజు శివుడి కథలు వినడం చాలా అంటే చాలా మంచిది. అయితే ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, అదేంటి తారకాసురుడు అన్నాడు, బ్రహ్మ వరం అన్నాడు, దాని గురించి ఏం చెప్పకుండానే వదిలేస్తున్నాడు ఏంటి అని. దాని గురించి నేను చెప్పాల్సింది, మీరు వినాల్సింది చాలా అంటే చాలా పెద్ద కథే ఉంది. అండ్ ఆ కథ ఇంకెవరిదో కాదు, దేవదేవుల సైన్యాధిపతిగా ద గాడ్ ఆఫ్ వార్ గా పిలువబడే ఆ కార్తికేయుడి కథ. సో నెక్స్ట్ వీక్ షార్ప్ 6 PM కి మన ఛానల్లో ఆ కార్తికేయుడి కథను అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్స్ టిల్ డేట్. మీలో ఎంతమంది ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఆ వీడియోని మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్.